హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ చారా ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీరిప్పుడు ఎవరి వల్ల ఇబ్బంది పడకుండా ఉండాలంటే అసలేం చేయాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, ఇలాంటి రీడింగ్ ఒకటి చేయడానికి రీజన్ ఏంటంటే, మీ జాగ్రత్తలో మీరుంటారనండి. మీరు ఎలా ప్రవర్తించి, లేకపోతే మీరు ఎలా మాట్లాడి అంటే, మీ వరకు మీరు సేఫ్‌గా ఉండొచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో అనేదైతే మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామందికి ఎలా మాట్లాడాలో తెలీదు. ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉందామని అనుకుంటారు. కొంతమంది మాత్రం మ్యానిపులేటివ్‌గా ఉంటారు. బట్ అసలు ఒరిజినల్‌గా మీరు ఎలా ఉంటే ఎవరి వల్ల ఇబ్బంది పడరు అనేది యూనివర్స్ మీకు చెప్తుంది అనేదైతే ఈరోజు రీడింగ్‌లో నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో, ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీదైనా క్లిక్ చేయొచ్చు. డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి యెల్లో ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీరు ఇప్పుడు అసలు ఎవరి వల్ల ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే అసలు ఏం చేయాలి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అని చెప్పొచ్చు. ఆర్ ఒక వ్యక్తి అయినా కూడా అవ్వచ్చు. ఎవరైనా కూడా అవ్వచ్చండి. బట్ వాళ్ళని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారండి. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళని మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఆర్ మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని చెప్పొచ్చు. ఇది ఒక వ్యక్తి అయినా అవ్వచ్చు. ఎంతమంది వ్యక్తులైనా కూడా అవ్వచ్చు. జస్ట్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలనేదే రీడింగ్ కాబట్టి. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే, వాళ్ళు చెప్పేది మీకసలు అర్థం అవ్వట్లేదండి. అట్ ద సేమ్ టైమ్ మీరేం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి సరిగ్గా చెప్పట్లేదు. దానివల్ల వాళ్ళకి కూడా అర్థం అవ్వట్లేదు. ఇక్కడేంటంటే క్లియర్‌గా కమ్యూనికేషన్ అనేది మీరనుకున్న వేలో లేదండి. సో, దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే, మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ అనుకుంటున్నారు. కానీ మీరేంటంటే రైట్ కాదు. దీనివల్ల ఏంటంటే కొన్నిసార్లు మీరు ఓవర్ థింక్ చేస్తున్నారండి. మీ ఎమోషన్స్‌ని ఏంటంటే మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. దానివల్ల ఏంటంటే మీరు వ్యక్తుల్ని ట్రీట్ చేసింది రైట్ అయినా సరే, మీరు మీ లైఫ్‌లో ఒక సరైన దారిలో వెళ్తున్నా సరే డిస్ట్రాక్ట్ అవుతున్నారు. మీరు డిస్ట్రాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీ ఎమోషన్స్ అని చెప్పొచ్చు. వ్యక్తులతోనేంటంటే ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలి అనే క్లారిటీ ఉంటే మీరేంటంటే ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం కానీ, మీరేంటంటే డిస్ట్రాక్ట్ అవ్వడం కానీ జరగదండి. బట్ మీరేంటంటే వ్యక్తుల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. మీ సిట్యుయేషన్స్ అన్నీ కూడా మీకేంటంటే రివర్స్‌లోనే ఉంటున్నాయి. ఆర్ ఈ వ్యక్తులే కావాలని చెప్పి మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారని మీరనుకుంటున్నారు. యాక్చువల్‌గా ఇక్కడేంటంటే మీ మైండే ఒక ప్రాబ్లమ్ అండి. మీకు మీరు క్రియేట్ చేసుకుంటున్న ప్రాబ్లమ్స్ ఇవి. ఆ వ్యక్తులు కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పాలనుకుంది వాళ్ళు చెప్తున్నారు. అది మీకు అర్థం అవ్వట్లేదు. సో, దీనివల్ల ఏమవుతుందంటే మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు. మీరు వెళ్తుంది సరైన దారైనా మీకు అంటే నెక్స్ట్ ఏం చేయాలో క్లారిటీ ఉన్నా సరే, ఎలా మీరేంటంటే ఎవరి వల్ల ఇబ్బంది పడకుండా థింగ్స్‌ని మేనేజ్ చేయాలి అనుకున్నా సరే మీరు చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీకు మీరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో, ఇక్కడ ఇప్పుడు కూడా ఏంటంటే, మీ వైపు నుంచి మీరు వ్యక్తులతో కలవడానికే ట్రై చేస్తున్నారు. వ్యక్తులతో పీస్ చేసుకుంటేనే మంచిదని అనుకుంటున్నారు. ఎందుకంటే, మీరు ఎలా అనుకుంటున్నారంటే, ఈరోజు సిట్యుయేషన్స్ ఇలా ఉన్నా, ఈరోజు ఇన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే, రేపు అనే రోజైనా సరే, వ్యక్తులతో రిలేషన్‌షిప్స్ బెటర్ అవుతాయి. మీ సిట్యుయేషన్స్ ఏంటంటే, ఇలానే ఉండవు. ఏ రోజుకైనా సరే ఒక లైట్‌ని చూస్తారు అని మీరు బిలీవ్ చేస్తున్నారండి. సో, ఫ్యూచర్ ప్లాన్ వల్లో ఏంటో కానీ, మీరేంటంటే ఇప్పుడైతే మాత్రం మీ వైపు నుంచి వ్యక్తులతో కలవాలి, మంచిగా ఉండాలి అనే ఆలోచనలోనే ఉన్నారు. సో, దానికోసం అని చెప్పి మీరు చేయాల్సిన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కాకపోతే అది మీ వల్ల అవ్వట్లేదండి. ఎందుకంటే ఇక్కడ మీ ఎమోషన్స్ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నాయి. ఒకసారి పాజిటివ్‌గా ఆలోచిస్తే, ఒకసారి నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. ఒకసారి వ్యక్తులు మంచి వాళ్ళలా అనిపిస్తే, ఒకసారి వాళ్ళు చెడ్డవాళ్ళలా అనిపిస్తున్నారు.
ఇదేంటంటే వీళ్ళతో మీకు ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చండి. బట్ ఏంటంటే ఎవరి వల్ల ఇబ్బంది పడకూడదు అనే ఆ మాట కంటే మీ ఎమోషన్స్ వల్ల మీరు ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ వ్యక్తులు యాక్చువల్‌గా వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ అనేది పెద్దగా ఏం లేదండి. బట్ వాళ్ళు మాట్లాడే మాటలు మీకు నచ్చకపోతే అది మీరేంటంటే స్ట్రెయిట్‌గా వాళ్ళకి చెప్పొచ్చు. బట్ అది కూడా మీరు చెప్పడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. అవి సార్ట్ ఔట్ చేసుకోవాలి అనే ప్రాసెస్‌లోని మీరు కొన్ని ఎండ్యూర్ చేసుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే రేపనే రోజైనా బెటర్ అవుతుందని. ఇదేంటంటే మీరు మారాల్సిన అవసరం ఉందండి. మీకేంటంటే పాస్ట్‌లో వచ్చిన డిఫరెన్సెస్ కానీ, పాస్ట్‌లో కొన్ని అంటే గొడవలైనవి కానీ, ఇప్పుడు అవ్వకూడదు అనే ఫీలింగ్ అంతే. పీస్ చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు. న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, దానికోసం ఏంటంటే ఈ ప్రాసెస్‌లోని కొన్ని మీకు నచ్చకపోయినా సరే వాటిని మీరు ఎండ్యూర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఎవరైనా ఒక వ్యక్తితో మాట్లాడడం నచ్చదనుకోండి, వాళ్ళని మీరేంటంటే దూరం పెట్టొచ్చు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడొచ్చు. బట్ మీరు ఎక్కువ ఛాన్స్ ఇచ్చేసి, మీరు ఎక్కువ పెయిన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ ఒక వ్యక్తి మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు అని మీకు అర్థమవుతుంది. సో, అలాంటప్పుడు ఏంటంటే మీరు మీ ఎమోషన్స్‌ని పక్కన పెట్టేసి, ఈ వ్యక్తి వల్ల మీరు సఫర్ అవుతున్నారు అని తెలుసుకొని మీరు దూరంగా కూడా ఉండొచ్చండి. బట్ అవేవి మీరు చేయట్లేదు ఇక్కడ. ఎందుకంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే ఈరోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుంది అనుకుంటున్నారు. ఈరోజే బెటర్‌గా లేకపోతే రేపెలా బెటర్ అవుతుంది? అసలు దానికి ఛాన్సే లేదండి. ఇక్కడ ముందంతా మిస్‌అండర్‌స్టాండింగే అవ్వచ్చు. ఆ తర్వాత మీరేంటంటే కొంత క్లారిటీ తెచ్చుకున్నారు. కాకపోతే అయినా ఎక్కడో కానీ కొంత మీ ఎమోషన్స్ వల్ల డిస్ట్రాక్ట్ అయిన మాట వాస్తవమే కానీ, ఇప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే పాస్ట్‌ని పక్కన పెట్టేసి థింగ్స్‌ని బెటర్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఈ ప్రాసెస్‌లో పెయిన్‌ని ఎండ్యూర్ చేసుకుంటున్నారు. కానీ ఆ పెయిన్‌ని ఎండ్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అదే కదా అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్. ఇక్కడ మీ ఎమోషన్స్ వల్ల కూడా మీరు సఫర్ అవుతున్నారండి. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తులకు కూడా ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. సో, ఇఫ్ ఇన్ కేస్ ఇలానే కానీ ఇది కంటిన్యూ అయితే వచ్చే రోజుల్లోనే మీరు సఫర్ అవుతారండి. మీరు ఎగ్జాస్ట్ అయిపోతారు మొత్తానికే. వ్యక్తుల్ని చూస్తేనే మీకు ఎలా అనిపిస్తదంటే కోపం వస్తుంటది. వ్యక్తులతో మాట్లాడాలనిపించదు. వాళ్ళని దూరం పెట్టాలనిపిస్తది. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. బట్ ఏంటంటే ఇలా మారిపోతారండి. ఈవెన్ మీరు రైట్ అయినా సరే దానికోసం మీరు స్టాండ్ తీసుకోలేనట్టు అయిపోతారు. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొదటి నుంచి మీరు టఫ్‌గానే ఉండాలండి. ఒకవేళ వాళ్ళు చెప్పేది మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేసి దాని ప్రకారం మీరేంటంటే బిహేవ్ చేయొచ్చు ఆర్ డెసిషన్స్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు కొన్ని అర్థం అవుతున్నాయి. వాళ్ళు చెప్పింది మీరు కరెక్ట్‌గానే అర్థం చేసుకుంటున్నారు అన్నప్పుడు ఏంటంటే అది మీకు కష్టంలా అనిపిస్తే అది కూడా మీరు వాళ్ళతో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఓపెన్‌గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ చూస్తుంటే చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఒక ప్రాబ్లమ్ కాదు. ఒకటి మీ ఎమోషన్స్ ప్రాబ్లమ్ అయితే సెకండ్ ఏంటంటే వ్యక్తులు కూడా ఎక్కడో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. బట్ అవి ఎండ్యూర్ చేసుకుంటున్నట్టు అనిపిస్తున్నారు మీరైతే. సో, నేనైతే మీకు ఒకటే చెప్తానండి. ఇవన్నీ అవసరం లేదండి ఇక్కడ. పాస్ట్‌లో ఉన్నట్టుగా వ్యక్తుల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ప్రెజెంట్‌లోని వ్యక్తుల్ని ఎండ్యూర్ చేసుకుంటున్నట్టు కూడా అలా కూడా ఉండాల్సిన అవసరం అయితే లేదండి. మీకు ఆ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అంటేనే మీరేంటంటే ట్రావెల్ అవ్వడానికి చూడండి. బట్ రేపనే రోజు బెటర్ అవుతుంది అని అలాంటి ఆలోచనలు అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే రేపనే రోజు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఈ రోజే బెటర్‌గా లేకపోతే రేపు బెటర్‌గా ఉంటుందని అనుకోవడానికైతే లేదండి. అలా అని చెప్పి ఎఫర్ట్స్ పెట్టడం మానేయాల్సిన అవసరం లేదు కానీ, ఎక్కువ పెయిన్‌ని తీసుకోవాల్సిన అవసరం లేదండి. మిమ్మల్ని మీరేంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో సఫర్ అయ్యేలా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇలాంటి జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలండి. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో స్ట్రెయిట్‌గా మాట్లాడండి. ఆ వ్యక్తులు చెప్తుంది మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ మీరు కూడా ఏంటంటే వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేసేలా మాట్లాడొద్దు. వ్యక్తులతో కలవాలి అని చెప్పి మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో, ఇవి గుర్తుపెట్టుకుంటే థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి. ఎవరి వల్ల ఇబ్బంది పడరు. అండ్ ఇంకా ఈ సిట్యుయేషన్ పరంగా మీకు యూనివర్స్ ఏం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే నేను చెప్పాను కదండీ! మీరేంటంటే మీ మనసు విప్పి మాట్లాడాలండి. మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అది మాట్లాడండి. చూసారు కదా! ట్రూత్ వచ్చింది. సో, డెఫినెట్‌గా మీరేంటంటే అదే మాట్లాడాలి. ఇక్కడ అబద్ధాలు చెప్పి మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకళ్ళని ప్లీజ్ చేయడం కోసం అని చెప్పి కూడా మీకు కొన్ని కంఫర్టబుల్‌గా అనిపించకపోతే అవన్నీ కూడా బేర్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. మీ మనసుకి ఏదైతే అనిపిస్తుందో, మీరు దేనికైతే స్టాండ్ తీసుకోగలరో, మీకెక్కడైతే కంఫర్ట్ దొరుకుతుందో, దానికి మాత్రమే మీరు స్టిక్ అయ్యి వర్క్ చేయాల్సి ఉంటుందండి.
దాని పరంగానే మీరు అంటే ఒక వ్యక్తితోని రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది ఇక్కడ లేదు, ఈవెన్ ఆ వ్యక్తి కూడా మీకు అబద్ధాలు చెప్తున్నారు, అది మీకు తెలుస్తుంది. కానీ మీరేంటంటే రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి మాత్రమే ఎండ్యూర్ చేస్తున్నట్టయితే అది కూడా అవసరం లేదండి ఇక్కడ. మీకు అబద్ధాలు చెప్తున్నారు అని తెలిసినప్పుడు ఏంటంటే మీరు కన్ఫ్రంట్ చేయొచ్చండి. మీరు అంటే మీ డెసిషన్స్ మీరు తీసుకోవచ్చు. అంతేకానీ ఆ వ్యక్తికి ఏంటంటే ఆ కంఫర్ట్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంక అదే వాళ్ళకి అలవాటైతే మీరు సఫర్ అవ్వడం అనేది ఇన్నెవిటబుల్ అండి. అది కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉంటదింక. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. పాస్ట్‌లో మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లోని ఒక పాజిటివ్ వైబ్స్ ఒచ్చి ఇద్దరూ బెటర్‌గా ఉంటే, ఆ వేలోనే మీరు రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయాలని చూడాలి కానీ, పాస్ట్‌లో ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండి, డిఫరెన్సెస్ ఫీల్ అయ్యి, సో, అవేంటంటే ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు అంటే కావాలి అనుకోని మళ్ళీ మేనేజ్ చేస్తూ, మ్యానిపులేట్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మీరు పాస్ట్‌లో పాజిటివ్‌గా ఉంటే, అది ఇక్కడ కంటిన్యూ అవుతుందంటే ఓకే. లేకపోతే దాన్ని మీరు ఎంటర్‌టైన్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు పాస్ట్‌లో సఫర్ అయితే హీల్ అవ్వాల్సిన అవసరం ఇప్పుడుంది. అండ్ ఇప్పుడు మీరు ఇలా ఏదైతే మేనేజ్ చేస్తున్నారో, ఇప్పుడు మీరు ఇలా ఏదైతే ఉన్నారో, ఇది కంటిన్యూ అవ్వకూడదండి. ఇది కంటిన్యూ అయితే తర్వాత మీరు చాలా ఎంప్టీగా ఫీల్ అవుతారు. మీకంటూ ఇంకేం ఉండదు. మీరెవరు అంటే కూడా అది మీకు అర్థం అవ్వదు. మీ ప్లేస్ ఏంటి? మీ లైఫ్‌లో మీరు ఏమి అచీవ్ చేశారు అంటే అది కూడా క్వెషన్ మార్క్ లానే ఉండిపోతుందండి. ఆ ఎంప్టీనెస్‌నైతే ఫీల్ అవ్వగలుగుతారు. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు మీరు వెయిటేజ్ ఇచ్చుకోండి అండ్ ఆ వ్యక్తికి వెయిటేజ్ ఇవ్వండి. వాళ్ళెవరైనా అవ్వచ్చు. ఎంతమంది వ్యక్తులైనా కూడా అవ్వచ్చు. బట్ మీకు వెయిటేజ్ ఇచ్చిన దగ్గర మీరు వెయిటేజ్ అనేది ఇవ్వండి. మీకు ఎవరైనా సరే వెయిటేజ్ ఇవ్వట్లేదు, మీకు ఇబ్బంది పెడుతున్నారు అనంటే మీరు స్టాండ్ తీసుకోవచ్చండి. అలా తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ నుంచి అదే రెస్పాన్స్ ఉంది అంటే ఇవన్నీ విడిచిపెట్టేయొచ్చండి. వర్తీ అయితే కాదు. హోల్డ్ చేసుకొని పెయిన్‌ని ఎండ్యూర్ చేసుకునేంత వర్తీ థింగ్స్ అయితే ఏం కాదు. సో, ఒకసారైతే ఆలోచించండి. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ క్లియర్‌గా చెప్తుంది. అదేంటంటే మీరు సఫర్ అవుతున్నారు, మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే మిమ్మల్ని మీరు అంత టైట్ స్పాట్‌లో పెట్టుకొని ఏది అచీవ్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు వర్కౌట్ అవ్వకపోతే ఫ్యూచర్‌లో కూడా ఇలానే ఉంటుంది అన్నట్టుగా ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది. సో, ఆలోచించుకోండి. మీ ఇష్టమే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరు ఎవరి వల్ల ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు ఈక్వాలిటీని బాగా ఫాలో అయ్యే టైప్ అండి. అంటే మీకొకటి వస్తుంది అంటే ఇన్ రిటర్న్ మీరు కూడా ఎంతైనా ఇవ్వడానికి సిద్ధమే. బట్ ఏంటంటే మీకు ఎవరైనా సరే ఆ నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నారు. మీరేంటంటే ఒకళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళని ఎంటర్‌టైన్ చేసే టైప్ అయితే కాదు. కాకపోతే మీ లైఫ్‌లో కొంతమంది వ్యక్తులకి మాత్రం మీరు ఒక ఛాన్స్ ఇచ్చారండి. అదేంటంటే మీ వైపు నుంచి మీరు చాలా ఇచ్చారు. బట్ ఇన్ రిటర్న్ మీకేంటంటే అంత రాలేదు. సో, మీకు ఇంకేమనిపించిందంటే మరింక రాదు. సో, ప్రయత్నాలు చేసినా వేస్టే. ఇదైతే వర్తీ కాదు అని రియలైజ్ అయ్యారు. రియలైజ్ అయ్యి గివ్ అప్ చేసేయడం లాంటివైతే చేశారు. అంటే మీకు అర్థమైపోయిందింకా. మీరు ప్రయత్నాలు చేస్తున్నారు రావట్లేదు. సో, వస్తదనే నమ్మకం లేదు. ఇంకా వేస్ట్ అనుకోని కొంత గివ్ అప్ చేసేసారు. ఒక స్టేజ్ వచ్చేసరికి మీరేంటంటే వేరే ఆపర్చునిటీస్ కూడా వెతుక్కోవడం స్టార్ట్ చేశారు. అట్‌లీస్ట్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పరంగా నేను మాట్లాడుతున్నానండి. సిట్యుయేషన్స్ కాదు. సో, ఇలా ఏంటంటేనండి వ్యక్తుల వల్ల కొంత ఇబ్బందయితే పడ్డారు. ఎందుకంటే ఎక్కువ ఇచ్చేయడం వల్ల సఫర్ అయ్యారండి. యాక్చువల్‌గా మీరు ఈక్వాలిటీని ఫాలో అయ్యే టైపే కానీ ఎందుకో కానీ కొంతమంది వ్యక్తుల విషయంలో లీనియన్స్ అనేది ఎక్కువ ఇచ్చారు. సో, దానివల్ల ఏంటంటే సఫర్ అయ్యారు. అండ్ వాళ్ళు కూడా చేయలేదని కాదు కానీ చేశారు కానీ మీ అంత చేయలేదండి. సో, మీరేంటంటే ఈక్వాలిటీని ఫాలో అయ్యే టైప్ కాబట్టి దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇంకా మీరేంటంటే ఎలా అయినా సరే ఇంక ఇది విడిచిపెట్టేయాలి. న్యూ పాసిబిలిటీస్ చూసుకుంటే మంచిది అని అనుకుంటున్నారు. బట్ ఇప్పుడేంటంటే మీరు మళ్ళీ పాస్ట్‌లోకి వెళ్ళినట్టు అనిపిస్తుందండి. మళ్ళీ కూడా వ్యక్తులకేంటంటే ఎక్కువ ఛాన్సెస్ ఇస్తున్నట్టే అనిపిస్తుంది. యాక్చువల్‌గా మీరు కొంతమంది వ్యక్తుల వల్ల లెసన్స్ అయితే నేర్చుకున్నారు. అది నాకు అర్థమవుతుంది. అయినా సరే మళ్ళీ సేమ్ ఓల్డ్ ప్యాటర్న్సే రిపీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులకేంటంటే ఎక్కువ ఛాన్సెస్ ఇస్తున్నట్టున్నారు. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా కూడా ఉండొచ్చు ఇక్కడ. ఒక
పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ అని నేను మాట్లాడను. సో, దీనివల్ల ఏంటంటే ఇక్కడ కూడా మీరు ట్రాప్ అవుతున్నారండి. ఇక్కడ కూడా మీరు సఫర్ అవుతున్నారు. 8 అనే నంబర్ చూసారా సిగ్నిఫికెంట్‌గా ఉంది. సో, దాని అర్థం ఏంటంటే మళ్ళీ కూడా స్టక్ అయిపోయారు. ఈ లూప్ అనేది కంటిన్యూ అవుతుందండి. ఎక్కడికి వెళ్తున్నా మళ్ళీ అక్కడికే తిరిగొచ్చి ఆగుతున్నారు అని చెప్పొచ్చు. ఇదేంటంటే మీ ప్రాబ్లమే. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎప్పుడైతే పాస్ట్‌లోని ఈక్వాలిటీ అనుకోని ఉండి అంటే కొన్ని తెలుసుకున్నారో, లెసన్స్ నేర్చుకున్న తర్వాతైనా సరే మారాలి కదా! సో, మీరేంటంటే మారలేదు. మళ్ళీ కూడా అదే వేలో కంటిన్యూ అవుతున్నారు. మళ్ళీ కూడా ఎక్కువ ఛాన్సెస్ ఇస్తున్నారు. సో, దీనివల్ల మీరేంటంటే ట్రాప్ అయిపోతున్నారు. మీకు తెలుస్తుంది. సఫర్ అవుతున్నారు. ఎలా బయటకి రావాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వ్యక్తులకి నో చెప్పడం అనేది మీకు కష్టంగా అనిపిస్తుందండి. ఒకప్పుడు మరీ ఇంత సాఫ్ట్‌గా ఉండేవారు కాదు కానీ, ఇంకా ఇప్పుడైతే రోజు రోజుకి సెన్సిటివ్ అయిపోవడం వల్లో ఏంటో కానీ బాగా సాఫ్ట్ అయిపోయినట్టున్నారు. ఇంక దానివల్ల ఏంటంటే ఇందులో స్టక్ అయిపోయారు. ఎలా బయటకి రావాలో అర్థం అవ్వట్లేదు. కాకపోతే అప్పుడప్పుడు ఏంటంటే మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుందండి. ఎందుకిలా జరుగుతుంది? ఎందుకు అన్నీ మీకే అవుతున్నాయి? సో, అసలు దీన్ని ఎలా మీరేంటంటే క్లియర్ చేయాలి? లేకపోతే ఎలా బయటకి రావాలి అని ఆలోచిస్తున్నారు. దారైతే కనిపించట్లేదు. కాకపోతే మీరు కోపాన్ని, ఆవేశాన్నేంటంటే రాంగ్ వ్యక్తుల మీద చూపిస్తున్నారండి. మీరు ఎక్కడైతే ఈ ఆవేశాన్ని చూపించాలో అలా అని చెప్పి వ్యక్తులతో ఫైట్ చేయండి, ఆర్గ్యుమెంట్ చేయండి అని నేను చెప్పను కానీ, మీరు మీ కోపాన్ని కానీ, ఆవేశాన్ని కానీ వేరే వ్యక్తుల మీద చూపిస్తున్నారు. చూపించకూడని వ్యక్తుల మీద చూపిస్తున్నారండి. సో, అది మాత్రం చెక్ చేసుకోండి. అది మారాలి. ఎందుకంటే మీరు అలానే చేస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని టాలరేట్ చేయరు. ఏదో ఒక రోజు వాళ్ళు కూడా ఏంటంటే మిమ్మల్ని హర్ట్ చేయడం లాంటివి చేస్తారు. దీనివల్ల మీరు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారండి. మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు. మీరేమి అంటే చిన్న పిల్లలేం కాదు. లేకపోతే ఇన్నోసెంట్ అని కూడా ఏం లేదు. అన్నీ తెలుసు. చాలా తెలివైన వాళ్ళు. కాకపోతే మళ్ళీ మళ్ళీ వెళ్ళి అందులోనే ఇరుక్కుంటున్నారని చెప్పొచ్చు. దానికి రీజన్ అంటూ ఏం లేదండి. ఎమోషనల్ అవుతున్నారు. బాగా సెన్సిటివ్ అయిపోతున్నారు వ్యక్తులతోని. అంటే దానికి ఇంకా స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏముంటుంది? అది ఎమోషనల్ కనెక్షన్ అంతే. బట్ ఏదైనా సరే మారాలండి. మారకపోతే సఫర్ అవుతారు. అలా అని చెప్పి మీరేంటంటే ఆలోచించట్లేదని కాదు. ఆలోచిస్తున్నారు. కానీ మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావట్లేదు. ఇక్కడ కంఫర్ట్ జోన్ ఏంటి అంటే ఈ వ్యక్తులకి మీరు ప్లీజ్ చేస్తుంటే, ఈ వ్యక్తులతో మంచిగా ఉంటే వాళ్ళు మీతో మంచిగా ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ తరపు నుంచి చేయాల్సినవి చేస్తారు. సో, అది మీకు కావాలనమాట. సో, అందుకే మీరేంటంటే సరెండర్ అయిపోతున్నారు. అలా సరెండర్ అవ్వకూడదండి. మీరు సరెండర్ అయితే సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవ్వవు. మీకు వ్యక్తుల నుంచి కావాల్సిన గుర్తింపు వస్తుంది. అది ఎప్పుడు మీ ఐడెంటిటీని మీరేంటంటే క్లియర్‌గా ఉంచుకున్నప్పుడు. మీరేంటో ఎదుటి వ్యక్తులకి అర్థమయ్యేలా చేసినప్పుడు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలండి. ఒకవేళ మీకు నచ్చకపోతే నో చెప్పొచ్చు. నచ్చితే యెస్ చెప్పొచ్చు. కానీ నచ్చని దగ్గర కూడా యెస్ చెప్పి మీరేంటంటే ఒక మాస్క్ పెట్టుకొనైతే మాత్రం రిలేషన్‌షిప్స్‌ని మేనేజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా చేశారంటే ఏ రోజైనా సరే మీరు సఫర్ అవుతారు. మీ ట్రూ ఫేస్ ఏంటి అనేది ఏదో ఒక రోజు బయటకొచ్చేస్తుంది. అంటే మీరు రాంగ్ పర్సన్ అని చెప్పను కానీ, వ్యక్తులకి మీరేంటంటే ఒకలా పోర్ట్రే అవుతున్నారు. సో, వాళ్ళ పర్సెప్షన్ ఇప్పుడు ఒకలా ఉంది మీరు అనేసరికి. కానీ రేపనే రోజు మీరిది ఎండ్యూర్ చేసుకోలేక ఇంక నా వల్ల కాదు అనుకోని మీరు ఇందులో నుంచి బయటకొచ్చిన రోజు వ్యక్తులకి మీరు వేరేలాగా కనిపిస్తారు. వాళ్ళకి మీరు అనేసరికి వేరే ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు కూడా వాళ్ళేంటంటే మిమ్మల్నే బ్లేమ్ చేస్తారు. వాళ్ళే విక్టిమ్‌లా ఉంటారు. దానికి రీజన్ ఎవరంటే మీరే. అప్పుడు కూడా మీరే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. ఎందుకు? మీరు మొదటి నుంచి కూడా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండి, మీకేదైతే నచ్చుతుందో, మీకేదైతే నచ్చదో మీరు క్లియర్‌గా ఒక లైన్ డ్రా చేసుంటే, వాళ్ళు మేబీ ఎలాంటి డెసిషన్ తీసుకున్నా సరే, మీరు క్లియర్‌గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆలోచించుకుంటారండి. బట్ మీరేంటంటే ఇప్పుడు ప్లీజ్ చేసి మీకు వేరే ఇంటెన్షన్స్ ఉండి మీరేంటంటే కొన్ని యాక్సెప్ట్ చేయలేకపోయినా టైమ్ బీయింగ్ యాక్సెప్ట్ చేద్దాం అనుకుని మీ ఫ్రస్ట్రేషన్ వేరే దగ్గర చూపించుకుంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులందరూ మీకు ఎనిమిసే అవుతారు. మీరు కోరుకున్న గుర్తింపు మీకు రాదండి. సో, ఈ రోజు నుంచి కూడా మీరేం చేస్తారంటే మీరు ఒరిజినల్‌గా ఏదైతే అలానే ఉండండి. మీకు ఏది నచ్చితే అదే చేయండి. మీకు ఏది నచ్చకపోతే అది చేయను అని చెప్పడానికి ట్రై చేయండి. అంతేకానీ మీరేంటంటే ఇలా ఉండకూడదండి. మెయిన్ ఇంకొకటి నచ్చంది చేయను అని చెప్పిన దగ్గర కూడా రూడ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అవ్వదు అని చెప్పేస్తే సరిపోతుంది. అది వాళ్ళు ఎలా తీసుకుంటారో అనేది మీకు అనవసరం అండి. మీ వరకు మీరేం చేయాలనేది మీరు చూసుకోవాలంతే.
సో, ఏదైనా సరే ఇక్కడ సిట్యుయేషన్స్ మారడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరు తీసుకునే డెసిషన్స్ మీ యాక్షన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. మీకు ఒకవేళ వ్యక్తుల నుంచి అటెన్షనే కావాలి, వాళ్ళేంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, మీరేంటో వాళ్ళకి ఆ క్లారిటీ వస్తే మీరు హ్యాపీగా ఉంటారు అనుకుంటే అవన్నీ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. డెఫినిట్‌గా అంటే మీరేంటి అనేది వ్యక్తులకు అర్థమవుతుంది. కానీ అలా అవ్వాలి అంటే మీరు కూడా రియల్‌గా ఏంటి అనేది వాళ్ళకి తెలిసేలా చేయండి. అంతేకాని ప్రిటెండ్ చేసుకుంటూ అయితే ఉండొద్దండి. దానివల్ల సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవ్వవు. మరికొంచెం వర్సే అవుతాయి. వ్యక్తులు మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీ వరకు అయితే మాత్రం మీరు దీని నుంచి బయటకి రావడానికే ట్రై చేయండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, చూసారు కదండీ! మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. మీ ఇంటెన్షన్స్ వరకు మీరు క్లియర్‌గా ఉండాలి. అండ్ వ్యక్తులకు కూడా మీరు ఏంటి అనేది తెలిసేలా చేయాలి. ఏదైనా మీరేంటంటే బర్డెన్‌లా క్యారీ చేస్తున్నారు. మీరేంటంటే కొన్ని తీసుకుంటున్నారు. వ్యక్తులకి అంటే కోఆపరేట్ చేయాలి అని చెప్పి ఆ స్ట్రెస్ అనేది మీరు ఫీల్ అవుతున్నారంటే అవన్నీ రిలీజ్ చేయండి. మీకు నచ్చనివి మీరు చేస్తూ మీరేంటంటే మిమ్మల్ని ఒక టైట్ స్పాట్‌లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒరిజినల్‌గా ఏదైతే అలానే ఉండండి. మీ అథెంటిక్ సెల్ఫ్ అనేది బయటికి తీయండి. కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒకలా ఉండి ఇప్పుడు సడెన్‌గా మారాలి, అంత హార్డ్‌గా అంటే ఉండాలి అంటే ఎవరికైనా కష్టమే. బట్ ఏంటంటే ఇది టైం అండి. మీ లైఫ్‌లోని ఉన్న ఈ సిట్యుయేషన్స్ అంటే వ్యక్తుల పరంగా అంటే ఉన్న రిలేషన్‌షిప్స్‌ని ఏంటంటే ఒక అలైన్‌మెంట్‌లోకి తీసుకురావాలండి. మీరు లాంగ్ రన్‌లో సఫర్ అవ్వకూడదు. డేస్ అనేవి మీకేంటంటే బెటర్ అవ్వాలి. మీ లైఫ్‌లో మీరు ఒక లైట్ చూడాలి అనుకుంటే ఇవన్నీ కూడా మీరు అలైన్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఒక ప్రాపర్ ఆర్డర్ సెట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇది అని వాళ్ళకి తెలియాలి. అండ్ వాళ్ళ స్ట్రెస్ అనేది మీరు ఎక్కువ తీసుకుంటున్నారు. మీరు ప్రిటెండ్ చేస్తున్నారు కాబట్టి అవన్నీ రిలీజ్ చేయాలి. మీ ఇంటెన్షన్స్ ఏంటి? మీరు ఒరిజినల్‌గా ఏం కోరుకుంటున్నారు అనేది వాళ్ళతో ఓపెన్‌గా డిస్కస్ చేయాలి. అది వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా సరే చెప్పాలి. అండ్ దాని తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలి? ఏంటి అనేది ప్రాపర్ వేలో అంటే డెసిషన్స్ తీసుకొని అవి అరేంజ్ చేయాల్సి ఉంటుందండి. అదే ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ అయితే మీకు చెప్తుంది. సో, మీరు ఆలోచించండి. ఆలోచించి మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేయండి. డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు ఎవరి వల్ల ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మొదటి నుంచి కూడా మీరేంటంటేనండి మీ మనసుకు అనిపించింది అంటే మీరు ఎదుటి వాళ్ళతో ఆనెస్ట్‌గా చెప్పడం కానీ, మీకు అనిపించింది చేయడం కానీ అలాంటివేం లేవండి మీకు. మీరేంటంటే ఎవరేమనుకుంటారో, ఎవరికేమనిపిస్తదో అనుకోని ఎక్కువ ఆలోచించి డ్రాప్ అయిపోయిన మూమెంట్సే నాకెక్కువ కనిపిస్తున్నాయి. మీ మనసుకి అనిపించి మీరు చేసినవైతే చాలా తక్కువండి. సో, ఇక్కడ ఇంకొకటేంటంటే అసలు మీరు వ్యక్తులు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలి? లేకపోతే మీకు అసలు ఏది వర్తి? మీరు ఏం డిజర్వ్ చేస్తారనే క్లారిటీ మీకే లేదండి. ఒక వ్యక్తి నుంచి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండాలి? ఆర్ ఒక వ్యక్తి ఏమిస్తే బావుంటుంది అనే ఆ క్లారిటీ మీకు లేదండి. మీతో మీరేంటంటే ఎప్పుడూ కూడా ఆనెస్ట్‌గా కూడా ఇలాంటి కన్వర్జేషన్ చేసుకోలేదు. మీరేం డిజర్వ్ చేస్తారు? మీకు ఒకళ్ళు ఏమి ఇస్తే మీరు హ్యాపీగా ఉంటారు? మీ లైఫ్ ఎలా ముందుకు వెళ్తే వ్యక్తులతో బావుంటుంది అని ఇలాంటి క్లారిటీ అయితే మీరు మెయింటైన్ చేసినట్టుగా నాకైతే అనిపించట్లేదండి. మీకేం కావాలి అనేది మీకు కూడా తెలీదు. ఈవెన్ ఇక్కడ ఏంటంటేనండి, మీరు అంటే చాలా సార్లు సెల్ఫిష్‌గా ఉండాలి. ఇవి ఇంకా ఎండ్యూర్ చేసుకోలేరు. మీ వల్ల అవ్వదు అని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఎందుకో అలా ఉండలేకపోయారండి. ఎందుకంటే మీరు ఎంత సెల్ఫిష్‌గా ఉన్నా సరే ఇంకొక వ్యక్తి హర్ట్ అవుతారు. ఇంకొక వ్యక్తి పెయిన్ ఫీల్ అవుతారు అంటే అలా ఉండలేరండి మీరు. అలా ఉండడం కంటే మీరు సఫర్ అవ్వడమే బెటర్ అని అనుకునే నేచర్ మీదైతే మాత్రం. అదైతే నాకు అర్థమవుతుంది. మీకేదైనా కావాలి అంటే అది మీరు సాధించుకోవాలి. బట్ ఏంటంటే ఇంకో వ్యక్తి ఇస్తేనే అది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది అని మీరైతే అలా అనుకున్నట్టు నాకైతే అనిపించట్లేదు. అట్‌లీస్ట్ మీ కార్డ్స్ చూస్తుంటే నాకలా అనిపిస్తుంది. సో, ఇలా మీరు ఉండడం వల్ల ఏంటంటే చాలా సార్లు సఫర్ అయ్యారండి. చాలామంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే
ఏ వ్యక్తి అయినా సరే సాఫ్ట్ హార్టెడ్ పర్సన్‌నే టార్గెట్ చేస్తారండి. అంతేకాని స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళని, లేకపోతే స్టబ్బర్న్‌గా ఉన్న వాళ్ళని ఎవరు టార్గెట్ చేయరు. ఈజీగా అంటే మ్యానిపులేట్ అయ్యేవాళ్ళు, లేకపోతే ఈజీగా కొన్నిటిని యాక్సెప్ట్ చేసే వాళ్ళనే టార్గెట్ చేస్తారు. సో, మీరు అందుకే చాలా సార్లు టార్గెట్ అయ్యారు చాలామంది వ్యక్తులకి. ఇప్పుడు మీకేంటంటే అనిపిస్తుంది, ఇలా ఉంటే మీ లైఫ్ ఇంకా బెటర్ అవ్వదు. అలా అని చెప్పి ఎలా ఉండాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. కానీ వ్యక్తులు మిమ్మల్ని బెటర్‌గా ట్రీట్ చేయాలి అనే ఆలోచన మాత్రం మీకుంది. అంటే మీరు ఇలా ఉండాలి అని అనుకోవట్లేదు. మీకు కూడా అంటే ఫెయిర్ ట్రీట్‌మెంట్ కావాలి. మీరు కూడా మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఫస్ట్ టైము అంటే మీ ఆలోచనలు స్ట్రాంగ్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అలా అని చెప్పి వ్యక్తుల మీద పెద్ద హోప్స్ అయితే లేవు. ఈ వ్యక్తులు ఎవరైనా కూడా అవ్వచ్చండి. ఒకళ్ళు, ఇద్దరు అని చెప్పడానికైతే ఏం లేదు. ఎవరినైనా సరే మీరు రీడింగ్‌లో కన్సిడర్ చేసి చూడొచ్చు. సో, ఏంటంటే ఇక్కడ మీరు మీ ప్రయారిటీస్ తెలుసుకునే పనిలో ఉన్నారండి. అంటే మిమ్మల్ని వ్యక్తులు ఎలా ట్రీట్ చేయాలి? ఎలా ట్రీట్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు? వ్యక్తుల నుంచి మీకు కావాల్సిందేంటి? మీరు కోరుకుంటుంది మీకు ఎంతవరకు దొరుకుతుంది? అసలు ఆ వ్యక్తులు కానీ, మీరు కానీ సేమ్ ఎనర్జీ లెవెల్స్ మ్యాచ్ చేస్తున్నారా? అసలు వాళ్ళకేంటంటే మీరు అనేసరికి ఒక ఇంట్రెస్ట్ ఉందా? ఇలాంటి ఆలోచనలు ఏంటంటే మీకు మొదలయ్యాయండి. ఇప్పటి వరకు అయితే అలాంటివి లేవు కానీ ఈ మధ్య కాలంలో ఎందుకో కానీ చాలా స్ట్రాంగ్‌గా మీకు అనిపిస్తుంది. వ్యక్తులేంటంటే మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి. వ్యక్తులేంటంటే మీరు కూడా వర్తీ లాగా ఫీల్ అవ్వాలి. మీరు అన్నీ డిజర్వ్ చేస్తారని అనిపిస్తుంది. సో, అందుకే మీకు ఇంపార్టెన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి? మీకెవరు పాజిటివ్ వైబ్స్ మీకు ఎవరు ఆ వెయిటేజ్ ఇస్తున్నారు? సో, మీరు ఎలా వాళ్ళని ట్రీట్ చేయాలి? ఇలాంటి ఆలోచనలో పడ్డారండి. కాకపోతే మీకేమనిపిస్తుందంటే, వ్యక్తులు ఎప్పటికీ మిమ్మల్ని బెటర్‌గా ట్రీట్ చేయరేమో అనిపిస్తుంది. ఒకవేళ బెటర్‌గా ట్రీట్ చేసినా సరే అది టెంపరరీ అవుతుందేమో అనే భయం కూడా ఉంది. సో, దానివల్ల మళ్ళీ కూడా మీరు డిసప్పాయింట్ అవుతున్నారండి. ఎందుకో కానీ మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. అయినా సరే ఏంటంటే ఆలోచిస్తున్నారు. బట్ ఏంటంటే ఎమోషనల్ అవుతున్నారండి అప్పుడప్పుడు. మేబీ మీరేంటంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు. లేకపోతే మీరేంటంటే ఈ విషయంలోని ఇవన్నీ అవసరం లేదేమో అని అనుకుంటున్నారు. కాకపోతే మీరు ఆలోచిస్తుందైతే రైటేనండి. డెఫినిట్‌గా ప్రయారిటీస్ ఏంటో తెలియాలి. మీకు ఏదైతే అవసరమో దాన్ని మీరు ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయాలండి. మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో దానికోసం స్టాండ్ తీసుకోవాలండి. ఎందుకంటే మీకోసం మీరే స్టాండ్ తీసుకోకపోతే, మీకోసం మీరే అంటే గట్టిగా మాట్లాడకపోతే ఎవరొచ్చి మాట్లాడతారు? ఎవరొచ్చి ఫైట్ చేస్తారు మీ తరపున? అవన్నీ జరగవు కదా! సో, మీరేంటంటే ఏదైతే ఆలోచిస్తున్నారో అది కరెక్టేనండి. కాకపోతే ఇది టెంపరరీయా, పర్మనెంటా అనేదేంటంటే మీ బిహేవియర్‌లోనే ఉంటుంది. మీరు టఫ్‌గా ఉంటే వ్యక్తులు కూడా మిమ్మల్ని ఏంటంటే దాని ప్రకారమే హ్యాండిల్ చేస్తారు. మీరు ఫస్ట్ అంతా టఫ్‌గా ఉండి మళ్ళీ నార్మల్ అయిపోతే మళ్ళీ మామూలే. అంటే వ్యక్తుల ట్రీట్‌మెంట్ అనేది ఎలా ఉంటుందంటే మీ బిహేవియర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు అంటే నేను ఇదే డిజర్వ్ చేస్తాను. నేను ఇలానే ఉండాలి. నాకు ఇది దొరికితేనే నేను హ్యాపీగా ఉంటాను అనుకోని మీరు స్ట్రాంగ్‌గా ఉంటే డెఫినిట్‌గా మీకు లాస్ట్ వరకు అలాంటి ట్రీట్‌మెంటే దొరుకుతుందండి. బట్ మీరేంటంటే వద్దులే మనం వ్యక్తులతో హార్డ్‌గా ఉంటున్నామేమో, లేకపోతే వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారేమో. సో, మనం ఏంటంటే వాళ్ళకి కూడా కొంత ఛాన్స్ ఇద్దాం అనుకోని ఇలా మళ్ళీ మీరు ఆలోచిస్తే మళ్ళీ నార్మలేనండి. పాస్ట్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో, ఈ విషయంలోనేంటంటే మీరు ఎమోషనల్‌గా థింక్ చేయొద్దు. ఎందుకంటే ఎమోషనల్‌గా థింక్ చేసినప్పుడు ఏంటంటే మీరు సఫర్ అవుతారండి. బట్ మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేసి అందరూ ఎలా అయితే ఉంటున్నారో అందరికీ ఎలాంటి రెస్పెక్ట్ అయితే దొరుకుతుందో ఆర్ అట్‌లీస్ట్ మీరు ఒక వ్యక్తిని ఎలా అయితే ట్రీట్ చేస్తున్నారో మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మిమ్మల్ని అలానే ట్రీట్ చేయాలి అని మీరు స్ట్రాంగ్‌గా అనుకుని స్టాండ్ తీసుకుంటే డెఫినిట్‌గా మీరు అనుకున్నదైతే అవుతుందండి. వ్యక్తుల వల్ల మీరు ఇబ్బంది పడడం కాదు. వ్యక్తులేంటంటే మీతో జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటారు. బట్ మీరు ఆ ఛాన్స్ ఇస్తే ఇక్కడేమవుతుందంటే మీతో పాటు మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వ్యక్తులు కూడా సఫర్ అవుతారండి. మీరు ఇలా ఉంటే మాత్రం. ఎందుకంటే మీరొక సాఫ్ట్ హార్టెడ్ పర్సన్. సో, మీరు అండ్ మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వ్యక్తులు టార్గెట్ అవుతారనమాట. సో, అలా అవ్వకూడదు. మీ వ్యక్తుల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టియండి. అవన్నీ విడిచిపెట్టేసి బయటకు రండి. బయటకు వచ్చి మీరేం డిజర్వ్ చేస్తారో దానికోసం ఫైట్ చేయండి. ఆర్ దానికోసం స్టాండ్ తీసుకోండి. డెఫినిట్‌గా వ్యక్తులేంటంటే మీ ఎనర్జీ లెవెల్‌ని మ్యాచ్ చేయడానికి చూస్తారు. ఈరోజు కాకపోతే రేపైనా సరే మీ లైఫ్‌లోకి అలాంటి వ్యక్తులైనా వస్తారు. ఒకవేళ ఇలా మిమ్మల్ని ఎవరు ట్రీట్ చేయలేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. దానికి ఎవరేం చేయలేరు. అండ్ వాళ్ళు వెళ్ళిపోతేనే మీకు కూడా మంచిది. ఎందుకంటే ఇలా మీరు లైఫ్ లాంగ్ ఉండలేరండి. ఇది ఏ రోజైనా సరే మీకు బర్త్‌డేనే.
సో, ఇలాంటి డెసిషన్ అయితే ముందే తీసుకుంటే మంచిది. ఒకసారి అయితే ఆలోచించండి. ఎందుకంటే క్లియర్‌గా ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. ఇవన్నీ మీరు ఎండ్యూర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అని. సో, మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో వ్యక్తుల నుంచి లవ్‌ని మాత్రమే యాక్సెప్ట్ చేయండి. అండ్ ఆ లవ్‌నే తిరిగి స్ప్రెడ్ చేయండి. ఎవరైనా సరే టఫ్‌గా ఉంటున్నారు, ఎవరైనా సరే కంట్రోల్ చేస్తున్నారు అంటే అవన్నీ మీరేంటంటే బేర్ చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తే మీరు వాళ్ళని అలానే ట్రీట్ చేయాలి. అంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులతోనేంటంటే మీకొక మిర్రర్ రిలేషన్‌షిప్పే ఉండాలి. అంతేకాని మీరు అంటే ఆ లవ్ ఇచ్చి, వాళ్ళు తిరిగి హేట్రెడ్ ఇచ్చి ఇవన్నీ వద్దండి. వాళ్ళు కూడా మీకేంటంటే ఆ లవ్ ఇవ్వాలి. మీరు లవ్ ఇస్తే అదే మీకు తిరిగి రావాలి. మీరు రెస్పెక్ట్ ఇస్తే అదే మీకు తిరిగి రావాలి. ఇన్ కేస్ అది రావట్లేదు అంటే, ఆ వ్యక్తులు మీ వైబ్స్ మ్యాచ్ చేయట్లేదు అని అర్థమండి. వాళ్ళేంటంటే మీకు సూట్ అయ్యే వ్యక్తులు కాదు అని. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇలా మారకపోతే ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూనే ఉంటదండి. మీరు సఫర్ అవుతూనే ఉంటారు. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే మీరు హ్యాండిల్ చేయలేరండి. ఇవన్నీ మీరు బ్యాలెన్స్ చేయాలి. మీ ఎమోషన్స్ కూడా ఒక బ్యాలెన్స్‌లో ఉండాలి. మీరు హ్యాపీగా ఉండాలి అంటే ఈ సైకిల్‌ని బ్రేక్ చేయాల్సుంటుంది. మిమ్మల్ని ఎవరైనా సరే ఎలా ట్రీట్ చేయాలో మీరేంటంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాల్సుంటుందండి. సో, మీరు ఈ రోజు నుంచి ఏంటంటే టఫ్‌గా ఉండడానికే చూడండి. మీ వైపు నుంచి మీరు 100% ఎఫర్ట్స్ పెట్టండి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కూడా 100% ఎఫర్ట్స్ పెడుతున్నారంటేనే వాళ్ళని ఎంటర్‌టైన్ చేయండి. లేకపోతే ఎవ్వరిని ఎంటర్‌టైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఒక రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ చేయడం చూస్తున్నారు అంటే వాళ్ళెంతో వర్తీ అయితే తప్ప అవన్నీ కూడా చేయొద్దండి. ఎందుకంటే మీకు అలాంటి ఒక ట్రీట్‌మెంట్ ఇన్ రిటర్న్ రానప్పుడు మీరు హ్యాపీగా ఉండలేరండి. ఎంత మీకు ఆ వ్యక్తి అంటే ఇష్టం ఉన్నా, రెస్పెక్ట్ ఉన్నా సరే, ఎక్కువ కాలం అలాంటి రిలేషన్‌షిప్స్‌లో ఉండలేరు మీరు. సో, ఈ వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు, ఎలాంటి రిలేషన్‌షిప్స్ అయినా అవ్వచ్చు. బట్ మీరైతే మాత్రం అన్ని బెస్ట్ థింగ్సే డిజర్వ్ చేస్తారని మాత్రం ట్రస్ట్ చేయండి. అండ్ దాన్నే బేస్ చేసుకొనైతే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.